దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం రోమపత్రిక 14వ అధ్యాయం 23వ వచనం. విశ్వాసమూలము కానిది ఏదో అది పాపము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వసించువాడు కలవరపడడని, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యమని బైబిల్ సెలవిస్తుంది. ఇప్పుడు ప్రభువుని మనం విశ్వాసముతో అంగీకరించాం. మనలో మారు మనస్సు విశ్వాసము ద్వారా కలిగింది. మనము కృపావరాలతో ఆత్మఫలాలతో విశ్వాసము ద్వారా అలంకరింపబడుతున్నాం. అలాగే మనకు లేనటువంటి విషయాలను మనము విశ్వాసము ద్వారా ఉన్నట్లుగా చూసి మనం పొందుకుంటున్నాం. అయితే మనలో అట్టి విశ్వాసం లేకపోతే అది పాపము అనుంది బైబిల్లో. ఎందుకనంటే మనం ఆరాధించే దేవుడు విశ్వాసానికి కర్త. హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు, విశ్వాసానికి కర్త అయిన వాని వైపు చూస్తూ ఈ పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తు అంటాడు. మనం బహుమానం పొందుకోబోతున్నాం. విశ్వాసం కలిగి ఉండాలి. ఒకసారి మనకి ఇచ్చి దేవుడు పరీక్షిస్తాడు, సమస్తాన్ని తీసుకొని పరీక్షిస్తాడు. మన విశ్వాసానికి పరీక్ష, అగ్నిలో పుటం వేయబడాలి. యోబు జీవితంలో విశ్వాసానికి పరీక్ష కలిగింది. తనకు కలిగినవన్నీ దేవుడు తీసేశాడు, కానీ తన విశ్వాసాన్ని పోగొట్టుకోలే. నోటి మాటతో దేవుడు తప్పు చేశాడని ఎక్కడా పలకలేదు. కాబట్టి అతడు 200 దీవెనలు పొందుకున్నాడు. చూడండి, సాల్మాన్ మహారాజు ఉన్నాడు, అతడు విశ్వాస భ్రష్టుడయ్యాడు. కారణం ఏంటంటే దేవుడిచ్చిన ప్రతిదీ అతని స్వార్థము కొరకు వాడుకున్నాడు. అందుకే విశ్వాసుల పట్టికలో అతని పేరు లేదు. కనుక ప్రియవార్లారా, దేవుడు మన విశ్వాసంతో జీవించినప్పుడు, విశ్వాసంతో కనిపెట్టినప్పుడు సమస్తాన్ని సమకూరుస్తాడు. విశ్వాసం మనలో లేకపోతే మనము విశ్వాసులమే కాము. అందుకే ప్రభు వచ్చు దినమున నేను భూమి మీద విశ్వాసాన్ని కనుగొందునా అంటాడు. అంటే మనలో దేవుడు ఆశించేది విశ్వాసం. కనుక అట్టి విశ్వాసాన్ని మరలా మనం నూతనపరుచుకొని ఆయన రాకడికి సిద్ధపడదాం. అట్టి కృప ప్రభు ఈ ఉదయకాలం మనందరికీ దయచేయను గాక. ఆమెన్.